బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ను ఈ నెల 12 వరకు కోర్టు పొడిగించింది. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు జైల్లో ఉన్న విషయం తెలిసిందే. జైల్లో లైబ్రరీకి వెళ్లేందుకు రాధాకిషన్ రావుకు కోర్టు అనుమతి లభించింది. దీంతో పాటు జైలు సూపరింటెండెంట్ను కలిసేందుకు సైతం కోర్టు రాధాకిషన్ రావుకు అనుమతినిచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ను ఈ నెల 12 వరకు కోర్టు పొడిగించింది. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు జైల్లో ఉన్న విషయం తెలిసిందే. జైల్లో లైబ్రరీకి వెళ్లేందుకు రాధాకిషన్ రావుకు కోర్టు అనుమతి లభించింది. దీంతో పాటు జైలు సూపరింటెండెంట్ను కలిసేందుకు సైతం కోర్టు రాధాకిషన్ రావుకు అనుమతినిచ్చింది.